ప్రత్యేకించి రేపటి రోజు ఉదయం వచ్చేటటువంటి తిథి సామాన్యమైనటువంటి తిథి కాదు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అంటే దీనికి 2 కారణాలు చెప్పారు పెద్దలు. దీన్ని నేను చాలా సూక్ష్మంగా మాత్రమే మీకు మనవి చేస్తాను. రేపు ఉదయం నుంచి సూర్యభగవానుడి యొక్క రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మిగిలినటువంటి గ్రహముల మీద ఉండేటటువంటి సూర్యుని యొక్క వెలుగు, సూర్యుని యొక్క ప్రకాశము కొన్ని గ్రహముల మీద తగ్గుతుంది. ఇంత పరమపుణ్యప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపములు చెయ్యకుండా ఉండగలిగేటటువంటి శక్తి మేధస్సుకి దేనివల్ల కలుగుతుంది అంటే, ఈ కాలమునందు చంద్రప్రకాశం చేత జిల్లేడాకు మీద ఉండేటటువంటి నూగు లాంటిది రేగుపండు తలకి తగిలి బ్రహ్మస్థానమునందున్న వేడితో అది సంయోగాన్ని చెందితే రాబోయేటటువంటి కాలంలో వడదెబ్బ తగలకుండా కావలసినటువంటి శక్తిని తల పుంజుకుంటుంది, ఔషధీ శక్తిని. 2, ఇంత పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎటువంటి పాపకర్మలు చెయ్యకుండా మనిషి రక్షింపబడతాడు. 3వది ఏమిటి అంటే, ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు. ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే, రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చేయాలి. మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి, అది కాకి స్నానం అని పిలుస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. జిల్లేడాకులు రేగిపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అన్నారు అనుకోండి, దానికి ఏం ఉపయోగం ఉండదు. సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని. దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి, ఒక ఉపదేశం ఉండాలి. ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తాయి? మళ్ళీ అందరూ దీని ఫలితాన్ని ఎలా పొందుతారు? ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోక రూపం చేస్తారు, అంటే ఇంకా అనుగ్రహిస్తారు. ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి. అలా పడిపోయి అనుకోండి, 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని. అది ఎలా ఎందుకు ఇస్తారు అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంతే. అవి ప్రశ్నించడానికి ఏమి ఉండదు. అంత గొప్ప గొప్ప శక్తులు కలిగి ఉంటాయి. దానికోసం పెద్దలు ఏం చేస్తారంటే భవిష్యోత్తర పురాణంలో ఈ విషయాల్ని ప్రస్తావన చేస్తూ దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. సరే, మనకి తెలుసున్న విషయం ఎలాగో ఉపన్యాసాలు చెప్తున్నాం కదా, మనం నలుగురికి చెప్తే ఎవరు దాని యందు ఆస్తిక్య బుద్ధి ఉందో దాన్ని వారు వినియోగించుకుంటారు అని నేను ఆ శ్లోకాన్ని ఇవాళ రాసుకుని రావడం జరిగింది. ఒక్కసారి మీరు వినండి, రేపు ఆ శ్లోకం చెప్పుకోండి. యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞేతే చయే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. 7 జన్మలలో 7 రకాలుగా చేసినటువంటి పాపముల వలన నేను పొందబోతున్నటువంటి 7 రకములైన భయంకర వ్యాధులు ఏమున్నాయో వాటితో సహా ఓ సప్తమి, నేను ఈరోజు ఉదయం చేస్తున్నటువంటి ఈ స్నానము చేత ఆ దురితము తొలగుగాక అని సంకల్పం చేసి ఎవరు స్నానం చేస్తారో వారికి ఆ పాపాన్ని తొలగిస్తారు. కాబట్టి ఇప్పుడు నేను చదివిన శ్లోకాన్ని రేపు మీ అందరూ చదువుకుని చక్కగా స్నానము చేయుదురుగాక. చక్కగా సమంత్రకంగా స్నానం చేయండి. దానివల్ల ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈశ్వరుడు అనుగ్రహిస్తే మాత్రం ఎంతమంది ఈ శ్లోకం చదివి స్నానం చేస్తారని మీరు అనుకుంటున్నారు? చేసుకోలేరు. ఆ అదృష్టం ఇవాళ లలితాపరాభట్టారిక మనకి కల్పించింది. ఈ ఉపన్యాసాలు అవుతున్నాయి కాబట్టి నేను ఇవాళ ప్రస్తావన చేశాను. రథసప్తమి నాడు ఆకాశం అంతా నక్షత్ర మండలం రథాకారంలో ఉంటుంది. అందుకని దానికి రథసప్తమి అని పేరు. ప్రతి సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకుని జిల్లేడాకు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చటి ఆ బ్రహ్మస్థానము నుండి ఆ లోపలికి ప్రసారం చేస్తుంది. దానివల్ల ఎదర వచ్చేటటువంటి విశేషమైనటువంటి వేడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. రేగుపండుకి
ఓ లక్షణం ఉంది, పీడ తీస్తుంది. అందుకే పిల్లలకి భోగి పండగ నాడు చిల్లర పైసలతో కలిపి రేగుపళ్ళు పోస్తారు. భోగి పీడ పోయింది వాళ్ళకి అని. అంటే వాళ్ళకి ఆ పీడ పోతే వాడు భోగం అనుభవించడానికి యోగ్యుడవుతాడు. ఆ తేజస్సు నిలబడుతుంది. ఈ లోకాన్నంతటినీ చెక్కేవాడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. అంతటి మహానుభావుడు లోకంలో లేడు. అటువంటి బింబాన్ని మాంసనేత్రంతో చూడడానికి అనువైనది సూర్యబింబం ఒక్కటే. ఏ ఇతర భగవత్ స్వరూపాన్ని మాంసనేత్రంతో చూడడం కుదరదు. మాఘమాసం వస్తే ప్రత్యేకంగా ఆదివారాల్లోనూ రథసప్తమి నాడు ప్రకృతి చేత ఆ సమయంలో ఏది ఇవ్వబడుతుందో దానితో కడతారు. ఆ సమయంలో చిక్కుడుకాయలు ఎక్కువ వస్తాయి. చిక్కుడుకాయలకి వెదురు పుల్లలు గుచ్చి సూర్యరథం కట్టామని సూర్యరథం పెట్టి చిక్కుడాకు వేసి అందులో పాయసాన్నం పెట్టి ఆయనకి నైవేద్యం పెడతారు. ఎందుకు సూర్యరథం ఒక్కటే కడతారో తెలుసా లోకంలో? సూర్యరథాన్ని మీరు కేవలంగా 4 చిక్కుడుకాయలకి 4 పుల్లలు గుచ్చి అక్కడ పెట్టి చూసినా సరే. మాఘమాసం ఎందుకు అంటే సూర్యబింబం ఆవిర్భవించినటువంటి మాసం. అందుకని ఆ మాసంలో పొట్టి ఎక్కువ. అటువంటి మాఘమాసంలో ఆయనకి రథం కట్టడం ఎందుకు అంటే ఆయన రథం తిరుగుతున్నప్పుడు ఒక చమత్కారం జరుగుతుంది. మండలాకృతిలో గుర్రాలు తిరిగినట్టు తిరుగుతాడు. ఆ తిరుగుతుంటే ఆయన ప్రాంగుఖం ఇంద్రుడి వంక చూస్తాట. మొదట తూర్పు దిక్కుకి తిరిగి చూసేటప్పటికి ఆయనకి గౌతమ మహర్షి శాపం ఉంది. ఒళ్ళంతా ఆయనకి నేత్రములుగా కళ్ళలా కనపడతాయి. అవి ఇతరులు చూసినప్పుడు పద్మాల మాల వేసుకున్నట్లు పద్మాలలా ఉంటాయి. సూర్యుడు తూర్పు దిక్కుకి తిరగగానే ఆ కిరణములు ఇంద్రుడి మీద పడితే ఆ ఇంద్రుడి ఒళ్ళంతా పద్మాల మాలలు విచ్చుకున్నట్టుగా కనపడి 2 చేతులెత్తి నమస్కరిస్తాట. ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు. అగ్నిహోత్రుడు ఇంతటి తేజోవంతుణ్ణి అయినా ఆయన తేజస్సు ముందు నా తేజస్సు అణిగిపోయిందని మహోత్కృష్టమైన బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడు 2 చేతులెత్తి నమస్కరిస్తాట. ఎవరి పేరు చెప్తే ఎవరైనా గడగడలాడిపోతారో మహాజ్ఞానులు తప్ప. అటువంటి యమధర్మరాజు గారి వైపుకి రథం తిరుగుతుంది దక్షిణ దిక్కుకి. ఇంతటి యమధర్మరాజు తన తండ్రి సూర్య భగవానుడి యొక్క రథం తిరుగుతోందని 2 చేతులెత్తి నమస్కరించి నిలబడతాట. నైరుతి వైపుకి తిరుగుతుంది. తిరుగుతుంటే నైరుతి రాక్షసులు అధిపతి. మీ అదృష్టం ఇవాళ మిమ్మల్ని సూర్యుడు చూస్తున్నాడు అనేటప్పటికీ రాక్షసులందరూ 2 చేతులెత్తి నమస్కారం చేస్తారట. పశ్చిమ దిక్కుకి తిరుగుతూ అనూరుడు చెప్తాట, సూర్యరథం తిరుగుతోంది. ఓ వరుణుడా, వరుడు జలములకు అధిపతి. ఓ వరుణుడా, నీ యొక్క జలముల చేత ఈ రథాశ్వములను తడుపట్టాడు. వరుణుడు నీటితో తడుపుతాట. అవి మంచి ఉత్సాహాన్ని పొందుతాయి. పొందిన తరువాత అవి వాయువ్యానికి తిరుగుతాయి. వాయువ్యానికి తిరుగుతుంటే వాయుదేవుడు వచ్చి 2 చేతులెత్తి నిలబడతాడు. నిలబడితే, ఓ వాయువా, తడిసిన శరీరాలతో గుర్రాలు పరిగెడుతున్నాయి, నువ్వు ఎదురుగా గాలిరా. ఆ వాయువు యొక్క స్పర్శ కలిగితే చల్లగా ఆ సూర్య రథం తిరుగుతుంది. ఉత్తర దిక్కుకు వస్తుంది. సూర్యుడే ప్రసన్నంగా చూసి కుబేరుడు వంక చూసి కనుబొమ్మలు ఎగరేస్తాట. శంఖనిధి పద్మనిధి నీ దగ్గర ఉన్నాయి, అవి 2 ఆయనకి ఇష్టం. అందుకని ఒకసారి ఆయన వంక చూసి ఓ చిరునవ్వు నవ్వుతాట. సూర్యుడి చిరునవ్వు చాలు నీ పదవి నిలబడుతుందంటట అనూరుడు. ఈశాన్యం వైపుకి తిరుగుతుంది. శివుడు వస్తాడు. సూర్యుడే శివుడు, శివుడే సూర్యుడు. కాబట్టి బింబ ప్రతిబింబాలుగా ఒకే సూర్యుడు 2 రూపాలతో కనపడుతున్నారని అనూరుడు ముందుకి వెనక్కి కూడా నమస్కారం చేస్తాడు. ఆయన ఉదయించడం మొదలవగానే 2 చేతులు ముఖించి నమస్కారం చేసి పరమ సంతోషంతో భావన చేస్తున్నారు అనుకోండి. ఎంత ఆనందపడిపోతూ ఉంటుందో ప్రపంచం. ఆ మందేహులు ఎలా పడిపోతున్నారో, రథం బయలుదేరడం, అనూరుడు ఆ వైభవం, అన్ని దిక్కుల వాళ్ళు నిలబడడం, మండలాకారంగా రథం తిరగడం, ఇదంతా ఒక్కసారి భావన చేస్తే చాలుట. మనసులో ఒక